న్యూస్. ఇవాళ లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు రానుంది. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేస్తారు. కాగా జమిలీ బిల్లు పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది. ఈరోజు లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రాబోతోంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలంటూ తేల్చి చెప్పింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చాలా కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు మరికొద్ది గంటల్లోనే పార్లమెంటు లోక్సభ ముందుకు ఈ యొక్క జమిలీ బిల్లు రాబోతోంది. దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే మొత్తంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టనున్నారు. చాలా రోజులుగా జమిలీ ఎన్నికలపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే గత వారమే ఈ యొక్క కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించడం జరిగింది. ఇప్పుడు వెంటనే ఇప్పుడు లోక్సభలోకి ప్రవేశపెట్టడం జరుగుతోంది. దీంతో మొత్తంగా జమిలీ ఎన్నికలపైన అందరి దృష్టి జమిలీ ఎన్నికలపైన మళ్ళీ. సో ఇప్పుడు మొదటగా ఇప్పటికే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎట్లా విధి విధానం ఏ విధంగా ఉండాలని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇప్పటికి కొన్ని సూచనలు సలహా సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో బిల్లును ఈ రోజు లోక్సభ ముందుకు తీసుకురానున్నారు. ఈ బిల్లుకు సంబంధించి బీజేపీ ఇప్పటికే విప్ జారీ చేసింది. ప్రతి ఒక్క ఎంపీ ఖచ్చితంగా ఈ రోజు లోక్సభకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి విప్ జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఉదయం 10:30 ప్రత్యేకంగా భేటీకి అవుతున్నారు. ఎంపీ ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి చెప్తా ఉంది. మొత్తంగా ఈ పార్టీల యొక్క విప్పు నేపథ్యంలో అసలు లోక్సభలో ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కేంద్రము ముఖ్యంగా ప్రధాని మోడీ ఈ జమిలీ ఎన్నికలపైన చాలా సీరియస్ గా ఉన్నాడు. ప్రతిసారి ఈ ఎన్నికల నిర్వహణ వల్ల దేశంలో అనేకంగా సమయం వృధా అవడంతో పాటుగా దేశ అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, అనవసరం ఖర్చు వృధా అవుతుందని చెప్పేసి పదే పలు సందర్భాల్లో చెప్పారు. సో దీనికి సంబంధించి దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాల్సింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు అనేవి ఒకేసారి జరగాలి. ఒకేసారి జరగడం వల్ల ఖర్చు కలిసి రావడంతో పాటుగా అభివృద్ధి నిర్విరామంగా కొనసాగుతుంది అని చెప్పేసి మోడీ పదే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల రూపకల్పన జరిగిందని తెలుస్తోంది. ఈ సందర్భంలోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ రోజు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో తమ మొత్తము ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి వారి యొక్క ఆలోచన ఏంది అనేది చెప్పేసి లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికన్నా ముందు అసలు ఈ పార్టీ జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి కొంత రగడ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీంతో నేపథ్యంలో అసలు ఈ బిల్లును జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం కోరుంది, మంత్రి కోరనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ యొక్క మొత్తంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి జేపీసీ నియామకం జరిగితే విధి విధానం మొత్తంగా ప్రజల భిన్న వర్గాల అభిప్రాయాల సేకరణ జరగనుంది. ఈ యొక్క జేపీసీ కమిటీకి దాదాపు సుమారుగా 3 నెలల గడువు, అంటే 90 రోజుల గడువు ఉంటుంది. పరిస్థితులను బట్టి ఈ గడువును మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళా వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు పైన చర్చ జరిగి ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ లోపు ఈ యొక్క మొత్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి విస్తృతంగా జనాభిప్రాయ సేకరణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంకో రకంగా మరో ఆసక్తి కోణం అంటే రాజకీయ పార్టీల వారిగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఎన్డీఏ పక్షాలు జమిలీ ఎన్నికలు ఓకే ఉన్నా ఇటు ఇండియా కూటమికి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ కు సంబంధించి కొంత ఈ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ దాని కొంత అనుబంధ మిత్రపక్షాలు కావచ్చు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొంత ఆ ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలకు కూడా తీరు మారినట్టుగా తెలుస్తోంది. కొంత జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ ఈ జమిలీ ఎన్నికలు తెచ్చినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతంగా చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కేవలం 293 మంది సభ్యుల బలం ఉంది. అయితే లోక్సభలో బిల్లును ఆమోదించాలంటే సుమారు 361 మందికి పైగా ఎంపీల మద్దతు అవసరం. కానీ ఆ పరిస్థితి లేదు. అయినా బిల్లు తీసుకొస్తుందంటే ఏదో బలమైన కారణం. అంటే కొన్ని పార్టీలు, సపోజ్ తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇలాంటి పార్టీలు ఏమన్నా కొంత ఈ జమిలీ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయా అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా జమిలీ ఎన్నికల వైపు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలినాళ్లలో ఒక 2 పర్యాయాల పాటు ఇట్లా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగినాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు తర్వాత ఇప్పుడే దాదాపు సుమారు ఒక 5-6 దశాబ్దాల తర్వాత తిరిగి ఇప్పుడు జమిలీ ఎన్నికల విధానంతో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వస్తుండడంతో దేశ ప్రజలు కూడా కొంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనేది ఎలా సాధ్యపడుతుంది, ఎన్నికల కమిషన్ అనేది ఇంత పెద్ద యంత్రాంగాన్ని ఎలా సృష్టించుకుంటుంది, ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది మాత్రం కొంత సర్వత్రా ఆసక్తి నెలకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు భద్రతా పరంగా కావచ్చు, అయితే ఈవీఎంల పరంగా అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పేసి కొంత చర్చ అయితే లేకపోలేదు. అయితే ఇదే నేపథ్యంలో ఏదైనా జమిలీ ఎన్నికల సమయంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే అప్పుడు ఏం చేయాలనే దానిపైన కూడా కొంత ఈ జమిలీ బిల్లు కొంత ప్రత్యేకంగా విధి విధాన రూపకల్పన జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించుకునేందుకు కొంత వెసులుబాటు కల్పించింది. అది కూడా రాష్ట్రపతి ఆమోదం తర్వాతే ఎన్నికల నిర్వహణ అన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తంగా కూడా జమిలీ ఎన్నికల నిర్వహణ సంబంధించి ఒక అందరి చూపు, ప్రపంచ దేశాల చూపు కూడా ఇప్పుడు జమిలీ ఎన్నికల నిర్వహణ పైనే ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేవి ఒక దేశానికి ఒక మంచి మైలురాయిని, కొత్త చరిత్ర సృష్టించేవిగా చెప్తున్నారు. మోడీ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ సందర్భంలో మరొక ఆసక్తికర చర్చ ఏంటంటే అసలు ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? 2027 అని కొంతమంది, 2028 మంది అని, 28లో కొంతమంది అని, 2029 అసలు ఈ యొక్క సమయం కూడా సంవత్సరం అనేది ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. దీనిపైన కూడా క్లారిటీ రావాల్సింది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.